ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం ముందు ఈరోజు మేము ప్రెస్ మీట్ జనసేన పార్టీ రాష్ట్ర వీర మహిళలు అందరితో కలిసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న నెల్లూరు జిల్లా కోవూరు మాజీ శాసనసభ్యుడైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన చెల్లి వరసైన ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి కనీసం ఒక మహిళ గురించి మాట్లాడుతున్నాననే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కనీసం వయసు మీద పడినా కానీ బుద్ధి అనేది లేకుండా అనుచిత వ్యాఖ్యలు అనేది చేశాడు. ఈరోజు నిజంగా మనం చూసుకుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడోళ్ళు ఉంటే ఈ విధమైన మాటలు మాట్లాడితే ఏ విధంగా చూస్తూ ఊరుకున్నారో మాకు అర్థం కావట్లేదు. మహానేత అయినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ అంతటి మహానేత కడుపున ఇంతటి పాపిష్టుడిగా పుట్టిన ప్రసన్న కుమార్ రెడ్డి మరొకసారి ఇటువంటి కారు కూతలు కూస్తే ఇంకొకసారి కనుక ఉపేక్షించే పరిస్థితి కూడా ఏది లేదని జరుగుతున్నాం. ఆల్రెడీ నిన్న కాక మొన్న నువ్వు చేసిన వ్యాఖ్యలను ఖండించేదానికి ఎవరో తెలియదు కానీ కొంచెంమంది నీ ఇంటి మీద కూడా దాడి చేసి గందరగోళం చేశారు. మరొకసారి నీ ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి కూడా ఏదైతే కనిపిస్తూ ఉంది. ఇంకొక తూరి ఇటువంటి మాటలు తగ్గించుకో. ఈసారి కూడా మా శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఈరోజు మహిళలందరితో కలిసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎస్పీ గారు కూడా తక్షణమే చర్యలు తీసుకుని మరొక తూరి ఏ శాసనసభ్యురాలనైనా లేకపోతే ఇంకొక మహిళనైనా నువ్వు పల్లెత్తు మాట అనే దానికి కూడా ఇబ్బంది కలిగే విధంగా నీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు సొంత తల్లికి చెల్లికే కాదు ఎవరికి కూడా వాళ్ళు ఎటువంటి గౌరవం కూడా ఇవ్వరని చెప్పి ఆల్రెడీ మనం క్రితం నుంచి వ్యాఖ్యానించుకున్నాం. నువ్వు అదే కుటుంబంలో కొనసాగుతున్న వ్యక్తివి, నీకు సభ్యత సంస్కారం ఉంటుందని చెప్పి అనుకోవడం కూడా మాకు సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి తెలుసు, నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎన్నో ధార్మిక సంస్థలకి ఎంతో మందికి వాళ్ళు ఎంపీ గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కానీ ఎన్నో సేవలు చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీ పార్టీలో కొనసాగిన చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా ఈరోజు కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు ఈ పార్టీలో ఉంటే మేము ప్రజలకి ఏమీ చేయలేమని చెప్పి తలచి ఈరోజు కూటమికి వచ్చి అత్యధిక గెలుపు మెజారిటీతో మొదటిసారి ఆమె పోటీ చేసిన నిన్ను చిత్తుగా ఓడించిందంటే నీ యొక్క రాజకీయ ఇబ్బందితో నీ యొక్క రాజకీయ ఇది ఎంతవరకు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉందో అర్థమవుతుంది. దయచేసి తెలుసుకో, నిన్ను కోవూరు ప్రజలు తరిమి కొట్టారు. మరొక మారు నిన్ను అసలు గెలిపించే పరిస్థితుల్లో కూడా లేరు. కానీ కనీసం మాజీ శాసనసభ్యుడు ఎవరు అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి ప్రస్తుతం చెప్పుకుంటారు. కనీసం దానికి కూడా ఇంకా నీ పేరు చెప్పుకునే దానికి కూడా అసగించుకునే అతి కిరాతకమైన చర్య ఏదైతే ఉందో అది నువ్వు చేసింది. ఇటువంటి మళ్ళా చేయొద్దు. ఇప్పుడు చేసిన వాటిలో కూడా నువ్వు శిక్ష అనుభవించాలి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు నీ మీద ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఇక్కడ సమావేశం మహిళలపై అనవసరమైన వ్యాఖ్యలు, మాట్లాడకూడని వ్యాఖ్యలు మాట్లాడిన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గం ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అతను మారేలేదు. సంవత్సరం రోజులు ప్రభుత్వం ఫామ్ అయింది. ఫామ్ అయిన రోజు నుంచి కూడా ఆ నోటికి అడ్డు అదుపు లేదు. పోనీలే అనుకొని వదిలేస్తున్నారు. ఎందుకు అని కామ్గా ఉంటే ఈరోజు సొంత ఆడబిడ్డ ఇంట్లో వాళ్ళను కూడా మాట్లాడే స్థాయికి దిగజారిపోయాడు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు కడుపున పుట్టి ఏం బతికారా అనకుండా ఏం బతుకురా అనే స్థితికి దిగజారిపోయాడు. ఈరోజు మహిళల్ని ఆ విధంగా మాట్లాడడం అనేది
సభ్య సమాజం ఎవరూ కూడా ఒప్పుకోరు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ కానీ అందరికీ మా జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. మా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యులు ఆల్రెడీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ అవినీతి జరగకుండా ప్రజలకు ఏం కావాలో అది తెలుసుకొని నాకు మీ సమస్యనే తీసుకురండి అని చెప్పి ఉదయం 9 నుంచి రాత్రి 8:30 వరకు కూడా ప్రతి ఒక్క జనాలని కలుస్తూ ప్రతి ప్రోగ్రాంకి కూడా సక్సెస్గా చేస్తూ ఆమె ముందడుగు వేస్తుంటే ఆమె సక్సెస్ని ఓరవలేక మాట్లాడే ఇది లేక హీనంగా మాట్లాడే స్థితికి దిగజారిపోయాడు. ఈ బతుకులు ఇంకెన్ని రోజులో వీళ్ళు మారరేమో. కాబట్టి మరొక్కసారి మహిళలపై ఇలా మాట్లాడడం అంటూ జరిగితే దానికి విపేక్షించేది లేదు. జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తోడుంటామని చెప్పి మహిళలకు అందరికీ మేము తోడుంటామని చెప్పి కోరుకుంటున్నాను. నువ్వు ప్రశాంతమ్మకి క్షమాపణ చెప్పాలా. నువ్వు చెప్పకపోతే కూటమి ప్రభుత్వం చెప్పించేంత వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడే స్థాయి అనేది ఈరోజు రాష్ట్రంలో మహిళలని గౌరవించడంలో నెల్లూరు జిల్లా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటిది. అటువంటిది నెల్లూరు జిల్లా పరువు తీయడంతో పాటు నీ కుటుంబాన్ని, నీ తండ్రి ఇచ్చిన పేరుని నువ్వు చెడగొట్టడమే కాకుండా ఈ నెల్లూరు జిల్లా పరువు కూడా తీసేదానికి కంకణం కట్టుకున్నట్టున్నావు. నీ నోరు అదుపులో పెట్టుకోవాలా. నువ్వు అదుపులో పెట్టుకోకపోతే అదుపులో పెట్టడానికి మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు భారతదేశం అంటే మహిళలని గౌరవిస్తుంది, పూజిస్తుంది, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది. అటువంటి భారతదేశంలో పుట్టి ఈరోజు సిగ్గు శరం లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఓడిపోయిన బాధలో ఉండావా, లేదంటే మళ్ళీ ఇంకా జీవితంలో నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, విపిఆర్ కుటుంబం ఉంటే అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వేమైనా మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావేమో. కోవూరు నియోజకవర్గంలో ఒక్కొక్క వీర మహిళ, ఒక్కొక్క అవ్వ తాతలో చెప్పుతో కొట్టి చెప్పులు దండలేసి నిన్ను ఊరేగించే రోజులు దగ్గర పడ్డాయి. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జనసేన పార్టీ నుంచి కూటమిలో భాగంగా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సోదరి అని చెప్పి ఆమెను గౌరవించాడు. మరి ఇంగిత జ్ఞానం లేదా నీకు? కడుపుకు అన్నం తింటలేదు, నువ్వు గడ్డి ఏమన్నా తింటున్నావా? 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వరదలు వచ్చి పెన్నా నది తెగి కోవూరు జనాల మీద పడిపోయి ఊర్లంతా మునిగిపోతే 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పంచిన వ్యక్తివి. సిగ్గు శరం లేకుండా ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఏ పేద బిడ్డ చదువుకోవాలన్నా, ఎవరికి వైద్యం కావాలన్నా, ఎక్కడ తాగునీటి సమస్య ఉందన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టాజీతంలో ఎవరిని కూడా ఆదుకునేదానికి వెనకడుగు వేయకుండా ముందుకు వస్తూ ఉంటే ఈరోజు ఆ కుటుంబాన్ని, ఆయన్ని ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నామంటే నిన్నేమనాలి? ఎవడైనా సరే వైసీపీ నాయకులందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 5 సంవత్సరాల పాటు గతంలో మీరు మాట్లాడిన బూతులు, మీరు చేసినటువంటి చేష్టలు, వాటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం గాడ్రేజ్ తాళం వేసి మూత ముయించడానికి సిద్ధంగా ఉంది. గుర్తుపెట్టుకోవాలా, గతంలో మేము మాట్లాడినట్టు ఇప్పుడు పేల్తా ఉంటే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించాం, వదిలిపెట్టాం. మహిళలను అంటే మాత్రం వెనకడుగు వేసేదే లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే ఈ నెల్లూరు జిల్లాలో ఒక ఆంబోత్ అరుస్తూ ఉండింది, ఈరోజు కూడా ఇంకా తగ్గల. అందుకే నెల్లూరు జిల్లాలో కాదు నువ్వు అని చెప్పి నేను పక్కన దూరంగా ఎంపీగా వేసుకోమని చెప్పి తరిమేసినా కానీ నువ్వు ఆ రోజు కూడా అసెంబ్లీలో నేను పోలవరం ప్రాజెక్టు 2022లో పగలు తీస్తానని చెప్పి ఎర్రి మాటలు మాట్లాడావు. ఆ ఎర్రి పుష్పానికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, నీ అరుపులు తగ్గించుకో.
నెల్లూరు జిల్లా నెల్లూరు నగర ప్రజలు నిన్ను చేయన్నా గూగుల్లోకి పోయి బెట్టింగ్ బంగారాజు ఎవరంటే మొదట వచ్చే పేరు నీదైనా ఇంకా ఈ దరిద్రం నెల్లూరుని పట్టుకొనే ఉందని చెప్పి నెల్లూరు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే డిపాజిట్లు కూడా లేకుండా వైసీపీ పార్టీని 11 సీట్లు కూర్చోబెట్టినా ఇంకా వైసీపీ పార్టీ నాయకులు పేల్తా ఉన్నారంటే మీరు కడుపుకు అన్నం తిన్నారా, గ్రావెల్ తిన్నారా, ఇసుక తిన్నారా, మైనింగ్ మాఫియా చేశారా? అవన్నీ తినబట్టే మీకు మనుషులుగా రాజకీయంగా ఎదుర్కోలేక అనేక విధాలుగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా అక్కడక్కడ కూడా ఇలాంటి చెత్త సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పినట్టుకే ఏదైతే రాష్ట్రంలో వేరే మహిళా విభాగం అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెసేజ్ లాగా సమాధానం చెప్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని నడుచుకోవాలని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు నెల్లూరు నగరం నుంచి హెచ్చరిక చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, కబడ్దార్. ఒక దరిద్రపు కొట్టు సన్నాసి నిన్న మహిళ అని కూడా చూడకుండా, తోబుట్టు అని కూడా చూడకుండా, ఇంట్లో ఆడపడుచు అని కూడా చూడకుండా, అరే మన ఇంట్లో ఒక బిడ్డనే కదా అని చూడకుండా ఈడు సన్నాసి ప్రసన్న కుమార్ కాదు పర్సంటేజీల ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు ఏంటంటే, పిహెచ్డి అక్కడ చేశావు, ఇక్కడ చేశావు, పి అంటే మీరే తెలుసుకోండి. అరే నీ కడుపుకు అన్నమే తింటున్నావు, గడ్డి తింటున్నావు, మాకు అర్థం కావట్లా. నీ నాలుకను తిరుపతిలో గంగమ్మ తల్లికి ఆటలు రప్ప నరికినట్టు నీ నాలుకను నరికేయాలట్టే. అంటే మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు? ఈ వైసీపీ నాయకులకు మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఒక్కొక్కడికి తాట తీసి ఒక్కొక్కడిని నిలబెట్టి నాలుకలన్నీ కోసి పడాలి మీ అందరికీ. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని ఒక సామెత ఉంది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది, అది సినిమా డైలాగు. అవును నన్ను అంటే పోయి ఆఫీసులో ధ్వంసం చేస్తారు, నేను ఇంట్లో చెల్లెలను ధర్మేస్తాను, అమ్మను ధర్మేస్తాను అని నీ నాయకుడు ఏదైతే దరిద్రపు ఎదవ చేస్తున్నాడో అదే దారిలో మీరు కూడా నడుస్తున్నారు. ఇది చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా చేయబట్టే గతంలో మిమ్మల్ని ఈ 2024లో మిమ్మల్ని తరిమి కొడితే నీ గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే 6 సంవత్సరాలు 6 టర్మ్స్ మేము పాలించినాము, ఆయన కడుపున చెడబుట్టినాం. నీ వరకే మాట్లాడదాం. 3 ఏళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే 3 టైమ్స్ నీకు ఛాన్స్ ఇస్తే కూడా నీ దరిద్రపు చేష్టలతో అక్కడ ఉన్న వాళ్ళు తరిమి చేత్తో కాదు చెప్పుతో కొట్టి నీకు 60 వేళ్లతో ఆమె మెజారిటీతో ప్రశాంతి మేడం గారిని గెలిపించినారా. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. నీకు నిజంగా నువ్వు వెంటనే మేమందరం వచ్చిందే నీకోసం. ఎందుకంటే నిన్న ఒక డ్రామా ఆడావు కదా, ఎవరు కొట్టకపోయినా నీ మనుషుల్ని నువ్వే పెట్టుకొని నీ ఇల్లు నువ్వే ధ్వంసం చేయించుకొని నీకు సిగ్గు శరం లేకుండా నన్ను కొట్టిపోయారని చెప్పించి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ నీకు ఒక యాత్ర చేస్తాడు. ఆ మహానుభావుడు వస్తాడు, మళ్ళీ సానుభూతి యాత్ర అని చేస్తాడు. మేము ఈ ఘోరాలన్నీ చూడలేము. ఈ ఘోరాలన్నీ చూడలేక మేము ముందుగానే చెప్తున్నాం. ఇంకొకసారి మహిళలు అందరూ ఎందుకు వచ్చావు అంటే నీ తాట తీసి కూర్చోబెడతాం మేము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాకే స్పందించారు, లెటర్ రిలీజ్ చేశారు. ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. ఒక మహిళని అంటే ఈరోజు నా పార్టీ కాదు, నీ పార్టీ కాదు, నా కులం కాదు, నీ కులం కాదు, కులాలకు అన్నిటికీ అతీతం మహిళ. ఒక మహిళను పట్టుకొని నువ్వు మాగుంట లేఅవుట్లో పిహెచ్డీ చేశావు, ఆడ పిహెచ్డీ చేశావు, మరి మీ పెళ్ళాం ఎక్కడ పిహెచ్డీ చేసింది? నీ బిడ్డలు ఎక్కడ పిహెచ్డీ చేశారు? మీ అమ్మ ఎక్కడ పిహెచ్డీ చేసిందిరా సన్నాసి? ఇట్లైనా మాట్లాడేది? నీ తల్లిదండ్రులు ఇట్లైనా నిన్ను పెంచింది? కనీసం నీ పెళ్ళామన్నా నీకు చెప్పదా? దరిద్రపు నోరు వేసుకొని ఇంకొకసారి మాట్లాడితే తిరుపతి గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు వీళ్ళందరి నాలుకలు కోసేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆగిన తర్వాత ఈ గొడవంతా తెలిసిన తర్వాత ఇక్కడ మేము ఒక మహిళకి ఇంత అవమానం జరిగింది, ఆవిడకి మేము ఎవరైతే ఈ ఎక్స్ఎమ్మెల్యే గారిని తిట్టారో అవన్నీ కూడా ఏ పార్టీ ఏది అని అడగకుండా ఒక మహిళ మీద ఇంత అపనిందలు వేశారు కదా అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ ఆగడం జరిగింది. ఆవిడికి అన్యాయంగా ఆయన నిందలు వేశారు కాబట్టి ఆవిడకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఆయన ఎక్కడైతే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో అదే 10 మంది దగ్గరికి ఆయన క్షమాపణ చెప్పాలి. అది మా అందరి డిమాండు. తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారు అందరూ. మాకు తెలియదు, మేము కాకినాడ వాళ్ళం కాబట్టి. వాళ్ళ నాన్నగారు చాలా మంచివారని ఏదో అంటారు కదండి, పండిత పుత్ర పరమసుంట అంటారు కదా, అటువంటి విధంగా తయారు చేయారు. ఈయన మార్చుకోకపోతే
భార్యే కాదు, చెల్లెలే కాదు, అక్కే కాదు, ఎవరైనా సరే ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఆయన్ని కూర్చోబెట్టి, ఒరేయ్ మేము కూడా ఆడవాళ్ళమే, ఆడవాళ్ళని అలా అనకూడదు అని చెప్పండి అమ్మా మీరు అయినని. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరైనా మన ఆడవాళ్ళమే. నేను ఎవరో ఆవిడ ఏ పార్టీ అని కూడా నేను అడగలేదు. ఇక్కడ ఆవిడ ఏ పార్టీలో ఉన్నారని కూడా నాకు తెలియకుండానే ఒక మహిళకి జరిగిన అన్యాయం కోసం మేము మాట్లాడుతున్నాము. దయచేసి మీరు ఎటువంటి వారైనా కూడా, ఎందుకంటే మేము ఎవరిని కూడా వాడు వీడు అనే పదాలు ఎప్పుడు వాడలేదు, కానీ వాడవలసి వస్తుంది. మీరు చేసిన వ్యాఖ్యలు మేము విన్న తర్వాత మిమ్మల్ని ఈ విధంగా చేయకూడదు, మహిళల్ని ఒక దేవతగా పూజిస్తారు ఎవరైనా సరే. మా పార్టీలో అయితే వీర మహిళ అనే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మా అందరికీ. ఆయన అలాగే మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి నీకు మర్యాదపూర్వకంగా చెప్తున్నాము. ఎక్కడైతే మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారో అక్కడే క్షమాపణ చెప్పాలి. అండి ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాం. కానీ ఒక విషయం మాట్లాడాలంటే, మాది ఈ జిల్లా కాదు, కానీ ఎందుకు ఒక మహిళకి అన్యాయం జరిగిందని మేము ఎందుకు స్పందిస్తున్నామంటే, నిజంగా చెప్తున్నా ఆ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వానమాలు ఎక్కడ తుద్దాడండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? తప్పేంది ఉంది అంటాడు. ఈయన కూడా తప్పేముంది అనుకుంటున్నాడు. ఆడవాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాట్లాడి ఎవరైనా కానీ, అది నా తండ్రి అయినా నా తమ్ముడైనా ఎవడైనా, ఈవెన్ దో నా భర్త అయినా సరే, మనకు సంబంధం లేదు. ఏ మగవాడు మాట్లాడి ఎడమకాలు చెప్పు తెగిదాకా కొట్టాలి మగవాడిని. ఎందుకంటే నిన్ను కన్నది ఒక తల్లి, నేను పెళ్లి చేసుకుంది నిన్ను కన్నది తల్లి, ఆడది, నీ భార్య ఆడది, నీ కూతురు ఆడది. అది ఒంటి మీద స్పృహ ఉన్న ఎవడో కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి మాటలు పార్టీలు అతీతంగా, నేను వైసీపీలో ఉన్న మహిళలకు కూడా చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళు అంటే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాలి. వ్యక్తిగత జీవితాలు మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవండి. కానీ ఎక్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అలాంటి తండ్రి కడుపుని చెడబుట్టినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ముందు మీ ఎడంకాలు చెప్తూ మీ భర్త మీరు కొడితే ఆయనకు బుద్ధి వస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మేడం గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడంటే ఆవిడకి తక్షణమే పబ్లిక్గా మీరు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. చెప్తే మీ కనీసమైన బుద్ధి ఉంది, నోరు జారి మాట్లాడిన కనీసం స్పృహలోకి వచ్చాడని మేము అనుకుంటాం. ఆ పరంగా మీరు చేయాలని జనసేన పార్టీ తరఫున మా వీర మహిళలందరం కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి ఇంకా వైసీపీ వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఎక్కువ చేశారు కాబట్టి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. ఇలాంటి పిచ్చివాగుడు వాగితే కానీ ఇలాంటి మాటలు ఆడవాళ్ళ కోసం మాట్లాడినా మీరు మళ్ళీ 11 సీట్లు కాదు కదా, అసలు వైసీపీ అనే పార్టీ ఉందనేదే కనపడకుండా అతాపాతాలకి పబ్లిక్ తొక్కేస్తారు. సో మీరు అర్జెంటుగా ఎక్స్ ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎమ్మెల్యే వారికి మీరు క్షమాపణ తక్షణమే చెప్పాలని జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి, 53-54 క్లస్టర్ ఇన్ఛార్జ్. నిన్న జరిగిన ఏదైతే పరిణామం ఉందో, మనుషుల్ని క్రియేట్ చేసుకొని మీరు మనుషుల్ని ఒక రౌడీ ముక్కని పిలుచుకొని క్రియేట్ చేసుకొని, నేను మాట్లాడిన మాటకి నన్ను ఏం చేస్తారో అని చెప్పి భయపడిపోయి మీరే మనుషుల్ని పెట్టి మీ ఇళ్ళు మీరే ధ్వంసం చేసి, మీ కార్లు మీరే ధ్వంసం చేసి, మా ఇళ్లపైకి ప్రశాంతి రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి సార్ వాళ్ళు పంపించారు అని చెప్పి మీరు చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రశాంతి రెడ్డి మేడంని మీరు ఏ విధంగా మాట్లాడారనేది మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం చూసి కేకరిచ్చి మీ మొహాన ఊస్తుంది. నువ్వు ఎంతమందికి వాళ్ళు నేర్పించావనేది పబ్లిక్గా చెప్పమంటావా? నిన్నటి నుంచి అదే పనిలో అందరూ కూర్చో ఉన్నాము. ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క మహిళ అనే ప్రతి ఒక్క మహిళ వచ్చి, వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ప్రతి ఒక్కళ్ళు మహిళ అనే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ విధంగా ఎవరైనా మగ కుక్క మాట్లాడితే ఆ కుక్కని చెప్పుతో తరిమి కొట్టేంత వరకు ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మా రాష్ట్ర కమిటీ అక్కోళ్ళు, అదేవిధంగా మా జిల్లా, అదేవిధంగా మా స్టేట్ క్యాడర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏకతాటి మీదకి వచ్చి ఏ విధంగా అయితే మీరు మాట్లాడారో దానికి మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు జనసేన పార్టీ తరఫున మేము ఒప్పుకోము. ఇదే విధంగా మీరు డ్రామాలు క్రియేట్ చేసుకుంటూ పోతూ మళ్ళీ మీరు డ్రామా క్రియేట్ చేసింది కాకుండా మళ్ళీ మనుషుల్ని పిలవనిచ్చి మళ్ళీ దాన్ని సంతాప సభలాగా వచ్చి ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి మళ్ళీ పెద్ద మనుషులు వచ్చి నిన్న రాత్రి మాట్లాడడం జరిగింది.
ఒక్కసారి మీరు ఆయన ఏం మాట్లాడారో చూసి తర్వాత మాట్లాడండి. ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే ఉపేక్షించేది లేదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.